ఇక కృష్ణానది వరద ఉధృతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. కనకదుర్గ వారధిపై ఆగి కాసేపు పరిస్థితిని సమీక్షించారు. అటు ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్ అయింది, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిమిత్తం లంక గ్రామాలకు అవసరమైతే హెలికాప్టర్లు పంపుతామని అన్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు బాధితులకు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తున్నట్టు తెలిపారు. రైట్, కృష్ణానదిలో కొనసాగుతున్నటువంటి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్వయంగా ఆయన కనకదుర్గ వారధిపైకెక్కి ఈ వరద ఉధృతిని పరిశీలించినటువంటి పరిస్థితి. ఇక అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న బంగాళాఖాతంలో వాయుపీడనకు సంబంధించి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం కూడా అక్కడి నుంచి ఆ ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చి వారధి వంతెన మీద నుంచి కానీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కానీ, ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తున్న వరద ఉధృతిని అయితే సమీక్ష చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి కూడా అధికారులకి కొంతమేరకు సూచనలు, సలహాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద తాజాగా చంద్రబాబు నాయుడు ఆ వరద ఉధృతిని స్వయంగా సమీక్ష నిర్వహించారు వారధి నుంచి. అలాగే ఏదైతే వరదకి సంబంధించి పులిచింతల నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కూడా ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తుందనేది కూడా ప్రధానంగా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వరద ఉధృతి గురించి కూడా అంచనాకు రావాలని, వరద మొత్తం కూడా సముద్ర పాలు కాకుండా కొంతమేరకు స్టాక్ చేసే ప్రయత్నం కూడా చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే వారధి నది మీద నుంచి కూడా, బ్రిడ్జి నుంచి కూడా అక్కడ స్వయంగా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్న వరద ఉధృతి మొత్తాన్ని కూడా స్వయంగా పరిశీలించిన పరిస్థితి. అక్కడి నుంచొని వస్తూ పోయే ఉండే ప్రజలకు కూడా అభివాదం చేశారు. అలాగే స్వయంగా అధికారులను వెంట పెట్టుకొని ఎంత మేరకు వరద ఉధృతి వస్తుందనేది కూడా తెలుసుకున్న పరిస్థితి. అంతకు ముందు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా విపత్తుల మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయం ఉందో, కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఆయన అధికారులందరితో కూడా పరామర్శించారు. అధికారులందరినీ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా విపత్తుల మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే ఉండి పనులన్నీ చక్కర పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది కూడా ప్రాథమికంగా కూడా ఈ విపత్తుల మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉండే నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచనలు, సలహాలు ఇస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు అడిగిన సమాచారం మొత్తం కూడా అక్కడి నుంచి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి పూర్తిగా సమాచారం తెలుసుకొని రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గమనించారు, తెలుసుకున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా వాళ్ళకి సూచనలు, సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళకి నైతికంగా కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కూడా ఎవరైతే కష్టపడుతున్నారో కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా వారిని పలకరించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే అనంతరం ఏదైతే ప్రకాశం బ్యారేజీలో ఉధృతంగా దాదాపుగా 7-8 లక్షల క్యూసెక్ల నీరు ప్రవేశిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రవేశిస్తున్న నీరును కూడా పరిశీలించి అనంతరం బ్యారేజీ మీదకి ఎవరైతే చుట్టుపక్కల వస్తున్న వారందరినీ పలకరించి సంతోషంగా
వారిని ఆదరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రధానంగా కూడా ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ విధంగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని కూడా ఆయన స్వయంగా సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన సమయంలో ఆయనతో పాటు రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. అనితకు కూడా పూర్తిగా సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడ పట్టణంలో ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని సూచించారు. ముఖ్యంగా ఏదైతే నిన్న కొండ చర్యలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిలో వారికి కూడా రాష్ట్ర తరపున పరిహారం అందించమని సూచించారు. ఆ రకంగానే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వరద ఉధృత వల్ల ఆ పట్టణంలో విజయవాడ నగరం పట్టణం మొత్తం కూడా వరద తాకిడికి పాడైపోయిన పరిస్థితిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా ఆ విజయవాడ నగరాన్ని మొత్తాన్ని శుద్ధీకరించాలని, ఎక్కడ కూడా వరద ఉధృతికి ప్రజలు ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర రాజధానిగా విజయవాడ కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ గాని విజయవాడ చుట్టుపక్కల గాని ఎక్కడ రాకపోకలకి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా పలు సూచనలు సలహాలు చేశారు. ఈ రకంగానే 24 గంటల్లో విజయవాడలో ఎక్కడ కూడా అపరిశుభ్రంగా లేకుండా శుభ్రంగా ఉండాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.